థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ముందుగా మినర్వా యాజమాన్యానికి, అలాగే ఈ స్కూల్ ప్రిన్సిపాల్స్కు, టీచర్స్కు, అలాగే మా ముందుండేటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే పిల్లలకి అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. సార్ సార్ చెప్పారు గ్రాడ్యుయేషన్ డే అంటే చాలా చక్కగా వివరించారు. మా పాపని యూకేజీ నుంచి కూడా ఇదే స్కూల్లో నేను చేర్పించడం జరిగింది. సో అంటే నేను మిస్ అయ్యానో లేకపోతే వాళ్ళు మాట్లాడారో తెలియదు, కానీ సార్ మాత్రం గ్రాడ్యుయేషన్ డే అంటే తల్లి గర్భం నుంచే చాలా చక్కగా వివరించారు సార్. అంటే ఎందుకు రిమైండ్ చేస్తున్నాం అంటే, ఒక పిల్లవాడి యొక్క అభివృద్ధి అంటే మైండ్ డెవలప్మెంట్ అనేటువంటిది పిల్లవాడికి తల్లి గర్భంలోనే 25% బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. 0 నుంచి 3 ఇయర్స్ లోపు 85% బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. మిగతా రిమైనింగ్ అంతా కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అంటే ఎంత ఇంపార్టెన్స్ అనేటువంటిది సార్ నొక్కి చెప్పారు. ప్రతి పేరెంట్ కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఎల్కేజీ, యూకేజీ అండ్ ఫస్ట్, సెకండ్ క్లాస్ కూడా మా పాప ఇక్కడే చదువుతుంది. ఫస్ట్ నుంచి కూడా పిల్లల్లో చాలా రకాలైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. పిల్లలంటే వైట్ పేపర్ కాదు, వాళ్ళ పీర్ గ్రూప్ కానీ, క్లాస్ రూమ్లో కానీ, స్కూల్ బయట, తరగతి లోపల రకరకాలుగా కూడా పిల్లలు సమ్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉంటారు. సార్ చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది పిల్లలకి మనం ఎప్పుడూ డీల్ చేయకూడదు. పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకి తెలియకుంటేనే మనం కరెక్షన్ చేయగలగాలి. యాజ్ ఏ ఫ్యామిలీ నుంచి పేరెంట్లు ఖచ్చితంగా కూడా కేర్ తీసుకోగలగాలి. ఎందుకు అంటే ఇక్కడ అంతమంది పిల్లలకి వాళ్ళు ఇండివిజువల్గా చెప్తారు, హోల్ యాక్టివిటీ చెప్తారు, గ్రూప్ యాక్టివిటీ చెప్తారు, ఇండివిజువల్గా చెప్తారు. అయినప్పటికీ కూడా సాయంత్రం వచ్చేసరికి మా పిల్లవాడు ఏం చదివాడు అని పిల్లలతో ఒక గంట సమయం పేరెంట్, మదర్ కానీ ఫాదర్ కానీ కేటాయించగలిగినట్లుగా అయితే ప్రతి పిల్లాడు కూడా ఒక వండర్ఫుల్ అచీవ్మెంట్ అవుతాడని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మినర్వా కంటే ముందు రవీంద్ర భారతి స్కూల్లో కూడా అప్పటి ప్రిన్సిపాల్స్, స్టాఫ్ ఈ సంవత్సరంలో కూడా కొత్త స్కూల్ అయినప్పటికీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పిల్లల్ని చక్కని స్టాఫ్ నియమించి పిల్లలందరినీ కూడా ఎక్కువ సమయం టీచర్స్ పిల్లలకి కేటాయించి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఇవ్వాలో, అలాగే ఈ మిగతా నెలల్లో కూడా ఈ ప్రతిరోజు వచ్చేటువంటి దినోత్సవాలు, అలాగే పండగల గురించి, అలాగే పిల్లలకి మంచిగా తీర్చిదిద్దడంలో ఈ స్కూలు బాగుందని నా ఫీలింగు. కాబట్టి నేను 4 ఇయర్స్ మా పిల్లల్ని ఇక్కడే ఉంచాను. ఇక్కడ స్టాఫ్ కానీ, ప్రిన్సిపల్ మేడం కానీ అందరూ కూడా పేరెంట్స్తో కూడా ఎంత కలిసిపోయి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయటము, మేనేజ్మెంట్ కూడా ఎప్పుడూ కూడా ఇన్స్ట్రక్షన్స్ పెట్టే విధంగా కాకుండా చాలా మంచిగా పిల్లల్ని ట్రీట్ చేస్తూ ఉండడం చాలా అభినందనీయము. పిల్లలకి పెరుగుతున్నటువంటి పిల్లలకి వాళ్ళు జ్ఞానాత్మక కానీ, భావయాస్పదంగా కానీ ఎటువంటి రంగాల్లోనైనా పిల్లలు రాణించాలంటే ఇలాంటి యాక్టివిటీస్ అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి నేను 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. పిల్లలందరినీ కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేయడం, ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళి ఇంకా మంచి ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా పరిపూర్ణమైన జ్ఞానం అందించాలని మేనేజ్మెంట్ వారికి, ప్రిన్సిపల్, టీచర్స్కి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.